రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి మూవీ మరో 5 రోజుల్లో అంటే జూన్ 27న రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రపంచాన్ని కల్కి ఫీవర్ చుట్టుముట్టేసింది. ఈ సినిమా ప్రమోషన్లు ఓ రేంజ్ లో సాగుతున్నాయి. ఇక ఫ్యూచర్ ఈజ్ నౌ పేరుతో మేకర్స్ కొన్ని వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. తొలి ఎపిసోడ్ లో అసలు ఈ కల్కి 2898 ఏడి కాన్సెప్ట్ ఏంటో వివరించిన డైరెక్టర్ నాగశ్విన్ రెండో వీడియోలో అసలు స్టోరీ రివీల్ చేశాడు. ఇది 3 వేర్వేరు ప్రపంచాల మధ్య తిరిగే కథ అని అతడు చెప్పాడు. ప్రపంచంలో తొలి నగరం కాశీనే తాము కలియుగం అంతమయ్యే సమయంలో చివరి నగరంగాను ఊహించుకొని రాసుకున్న కథే ఈ సినిమా అని తెలిపాడు. అసలు కల్కి నిజమైన కథ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ భాగవత పురాణం కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం అనేది శ్రీ మహావిష్ణువు 10వ చివరి అవతారం. ఈ అవతారం ఇంకా భూమిపై దిగలేదు. కానీ కలియుగం ముగిశాక స్వామివారు కల్కి అవతారంలో భూమిపైన అడుగు పెడతాడని, సత్యయుగాన్ని ప్రారంభిస్తాడని హిందువులు నమ్ముతారు. కల్కి అవతారంలో స్వామివారి రాక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ అవతారంలో భగవంతుడు అధర్మాన్ని, అన్యాయాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. తద్వారా సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. కలియుగం 4 యుగాల్లో చివరిది. హిందూ విశ్వశాస్త్రం ప్రకారం ఈ 4 యుగాలు సత్య, త్రేత, ద్వాపర, కలి చక్రంలా తిరుగుతూ ఉంటాయి. పురాణాల ప్రకారం భృగు మహర్షి భార్య అసురులను దేవతల నుంచి రక్షిస్తుంది. ఆ విషయం తెలిసి కోపోద్రిక్తుడైన శ్రీ మహావిష్ణువు ఆమెను చంపేశాడు. ఆ చేదు వార్త తెలిసి భృగు మహర్షి విష్ణువును శపించాడు. ఆ శాపం వల్ల విష్ణువు మానవుడిగా జన్మిస్తాడు. ప్రియమైన వారి నుంచి విడిపోయి తీవ్రమైన బాధను అనుభవిస్తాడు. ఆ శాపం వల్లే విష్ణువు భూమిపై దిగి దుష్టశక్తులతో పోరాడుతూ ప్రజలకు సహాయం చేస్తూ అనేక అవతారాలు ఎత్తుతాడు. కల్కి అవతారం కూడా ఆ శాపంలో భాగమే. పురాణాల ప్రకారం కలియుగం ముగిసే సమయంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడు. సనాతన ధర్మం ప్రకారం కల్కి అవతారంలో విష్ణు భగవానుడు భూమిపై ఉన్న పాపులను నాశనం చేసి ధర్మ మార్గాన్ని స్థాపిస్తాడు. కల్కి ఒక శక్తివంతమైన యోధుడిగా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యోధుడు దేవదత్త అనే తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ చెడును నాశనం చేసే ఖడ్గాన్ని ధరిస్తాడు. కల్కి రాకను ప్రపంచంలోని నైతిక పరిస్థితులను సరిదిద్దడానికి అవసరమైన ఒక ప్రళయంగా భావిస్తారు. కల్కి గురించి పురాణ గ్రంథాలలో వివిధ వర్ణనలు ఉన్నాయి. కొన్ని వర్ణనలలో ఆ అవతారాన్ని చెడును నాశనం చేసే అదృశ్య శక్తిగా చిత్రీకరించారు. అలాగే దుర్మార్గులను నాశనం చేసే భయంకర రూపంగానూ అభివర్ణించారు. ఇక మత విశ్వాసాల ప్రకారం కలియుగం క్రీస్తు పూర్వం 3102 కాలంలో ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్ళాక కలియుగం మొదటి దశ ప్రారంభమైంది. పురాణాల ప్రకారం కలియుగం భూమిపై 4.32 లక్షల ఏళ్లు ఉంటుంది. అంటే 2024 నాటికి 5125 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకా 4,26,875 ఏళ్లు మిగిలి ఉన్నాయి. కల్కి అవతారం కలియుగం ముగిసే సమయంలో జన్మిస్తాడని నమ్ముతారు. పురాణాల ప్రకారం కల్కి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో 5వ రోజున జన్మిస్తాడు. ఆ సమయంలో గురు, సూర్య, చంద్రుడు కలిసి పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. కలియుగం ముగిసి సత్యయుగం ప్రారంభమయ్యే సమయంలో కల్కి జన్మిస్తాడు. అగ్ని పురాణం 16వ అధ్యాయంలో కల్కి అవతారం ఒక గుర్రంపై స్వారీ చేసే ఒక బాణాసురుడిగా చిత్రీకరించబడింది. కల్కి దేవదత్త అనే తెల్లని గుర్రంపై వచ్చి పాపులను నాశనం చేస్తాడు. ఈ అవతారం 64 కళలతో కూడి ఉంటుంది. అతని గురువు అమరత్వం పొందిన పరశురామ భగవానుడు. పరశురాముడు మార్గదర్శకత్వంలో కల్కి శివుడిపై ధ్యానం చేసి అధర్మాన్ని నాశనం చేయడానికి దైవశక్తులను పొందుతాడు. దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమం చేయడమే కల్కి లక్ష్యం. కల్కి పురాణం ప్రకారం కల్కి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ గ్రామంలో జన్మిస్తాడు. సంభాల్ అనేది మొరాదాబాద్ సమీపంలో ఉన్న ఒక నగరం. ఇది ఇప్పటికే ఒక కల్కి దేవాలయాన్ని కలిగి ఉన్న జిల్లా ప్రధాన కేంద్ర పట్టణం కూడా. కల్కి అవతారం పుట్టుకకు సంబంధించిన వివరణాత్మక కథనం శ్రీ మద్భాగవత పురాణంలో ఉంది. ఈ పురాణం ప్రకారం అతను సంభాల్లో విష్ణు యాష అనే బ్రాహ్మణుడికి జన్మిస్తాడు. కల్కి అవతారం జన్మించే ప్రదేశం గురించి ఖచ్చితమైన సమాచారం ఎవరికీ తెలియదు. ఇక మరికొన్ని కథనాల ప్రకారం కల్కి గురువు ద్రోణాచార్య కుమారుడైన అశ్వత్థామ. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి చేత శాపగ్రస్తుడైన అశ్వత్థామ కలియుగంలో చిరంజీవిగా బ్రతుకుతూ శాపగ్రస్తుడై అనేక బాధలు పడుతూ హిమాలయాల్లో మరికొన్ని అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా కలిపుట్టే సమయానికి సంభాల్ నగరానికి వెళ్లి అక్కడ
కల్కికి గురువుగా అతను మారతాడు. నిజానికి సంభాల్ నగరం అనేది భూమిపై ఉండదు అనేది కొంతమంది భావిస్తుంటారు. అది ప్యారలల్ యూనివర్స్ లో మనతో పాటుగా ఎక్కడో ఉండి ఉంటుంది అనేది కొంతమంది భావన. ఇక కల్కి గురించి మాత్రమే కాదు, కలి గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యుగంలో ప్రధాన శత్రువు లేకపోతే ప్రధానమైన రాక్షసుడిగా కలిని అభివర్ణిస్తుంటారు. కలిని అంతం చేయడమే కల్కి ప్రధాన లక్ష్యం కాబట్టి కల్కి అందుకే జన్మించాడు అని చెప్తుంటారు. అసలు ఈ కలి ఎవరు, దీనికి సంబంధించిన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు మరియు కౌరవుల మధ్య మహాభారత యుద్ధం యొక్క 9వ రోజులో 3వ యుగం ముగిసినంది మరియు చివరి యుగం కలియుగం ప్రారంభమైంది. అయితే శ్రీకృష్ణుడి శక్తి వల్ల కలి భూమి అంతటా వ్యాపించలేకపోయింది. శ్రీకృష్ణుడు నిష్క్రమించిన తర్వాత కలి ప్రజల మనస్సుల్లో చెడును వ్యాప్తి చేయడం ప్రారంభించాడు. కానీ కలి దయగల పాలకుడు కాబట్టి పరీక్షిత్ రాజ్యంలోకి ప్రవేశించలేకపోయాడు. ఒకరోజు కలియుగం ప్రారంభమైందని తనను తన రాజ్యంలోకి అనుమతించమని కలి పరీక్షిత్ ని అభ్యర్థించాడు. సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం అనే 4 యుగాలు ఒక చక్రమని కలి చెప్పాడు. పరీక్షిత్ అతను అమాయక ప్రజలను బాధ పెట్టకూడదని మరియు ప్రతి చోట ఉండకూడదనే షరతులతో అతని రాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతించాడు. అతను జూదం, మద్యం సేవించడం, వ్యభిచారం లేదా పురుషుడు స్త్రీ మధ్య అనైతిక సంబంధం మరియు హింస ఉన్న చోట మాత్రమే ఉండగలడు. ఈ 4 ప్రదేశాలు మురికిగా ఉండడంతో కలి పరీక్షిత్ ని మరో ప్రదేశాన్ని అడిగాడు. అప్పుడు పరీక్షిత్ అతనికి బంగారంలో అనుమతి ఇచ్చాడు. ఒకరోజు పరీక్షిత్ తన వస్తువులను వెతుకుతున్నాడు. ఉత్సుకతతో అతను తన తాత వదిలిపెట్టిన ఒక పెట్టెను తనిఖీ చేశాడు. అందులో బంగారు కిరీటం ఉంది. పరిణామాల గురించి ఆలోచించకుండా అతను కిరీటాన్ని ధరించాడు. ఆ కిరీటం జరాదునిది. తన తండ్రి కిరీటాన్ని తిరిగి ఇవ్వమని జరాదుద్ కుమారుడు సహదేవ్ కోరాడు. కానీ భీం బలవంతంగా తీసుకురావడంతో సహదేవ్ ఆసక్తి చూపలేదు. అందువల్ల కిరీటం అన్యాయంగా సంపాదించబడింది. అన్యాయంగా సంపాదించిన డబ్బు లేదా బంగారం కలిని తీసుకువస్తుంది. పరీక్షిత్ కిరీటాన్ని ధరించినప్పుడు పరీక్షిత్ మనస్సులో కలి ప్రవేశించింది. కొన్ని రోజుల తర్వాత కిరీటాన్ని ధరించిన పరీక్షిత్ మొదటిసారిగా అడవికి వేటకు వెళ్ళాడు. అతను చాలా జంతువులను చంపాడు. అతను తన సైన్యం నుండి విడిపోయినట్లుగా గుర్తించాడు. మధ్యాహ్నం అతనికి ఆకలి మరియు దాహం అనిపించింది. ఋషి ఆశ్రమం చూసి అందులోకి ప్రవేశించాడు. శమిక్ ఋషి సమాధిలో ఉన్నాడు. పరీక్షిత్ తాను రాజ్యానికి రాజు అని భావించాడు మరియు ఋషి అతన్ని స్వాగతించడం లేదు. ఋషి తనను స్వాగతించినందుకు ప్రవర్తిస్తున్నాడని అనుకున్నాడు. ఇక ఋషి దగ్గరగా చచ్చిన పాము పడి ఉంది. కోపంతో పరీక్షిత్ చనిపోయిన పామును ఎంచుకొని ఋషి మెడలో వేలాడదీశాడు. ఇక శమిక్ కొడుకు శృంగి ఆశ్రమానికి వచ్చినప్పుడు తన తండ్రి మెడలో చనిపోయిన పామును చూసి కోపం తెచ్చుకున్నాడు. అతను పామును తొలగించాడు. లోతైన శ్వాసతో అతను కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. పరీక్షిత్ రాజు ఈ పని చేశాడని అతను గ్రహించాడు. శృంగి పరీక్షిత్ తన మెడలో పామును పెట్టినందుకు తక్షకుడు కాటు వేసి 7 రోజుల్లో చనిపోతాడని శపించాడు. ఇక శాపం విన్న పరీక్షిత్ రాజు వెంటనే తన కుమారుడైన జనమేజయుడికి సింహాసనాన్ని అప్పగించాడు. అతను గంగానది ఒడ్డుకు వెళ్లి ఆహారం మరియు నీటిని విడిచిపెట్టాడు. తాను ఇంద్రియ సుఖాలలో మునిగి ఉన్నందున శృంగి ఋషి తనను ఆశీర్వదించాడని పరీక్షిత్ భావించాడు. లేకపోతే అతను వైరాగ్యం తీసుకోలేడు. చాలా మంది సాధువులు అతనిని కలవడానికి వచ్చారు. కానీ 7 రోజుల్లో ఎవ్వరూ అతనికి మోక్షం ఇవ్వలేకపోయారు. దైవ ప్రేరణతో పరీక్షిత్తుకు మోక్షాన్ని అందించడానికి శుక మహర్షి వచ్చారు. ఇక శుక మహర్షి పరీక్షిత్తు చింతించవద్దు మరియు తనకు లభించింది అందజేస్తానని హామీ ఇచ్చాడు. 7 రోజులు సరిపోతాయి. ప్రస్తుతం సర్వశక్తిమంతుడిని ఆరాధించు. పరీక్షిత్తు శుక మహర్షి నుంచి వచ్చే 7 రోజులు మొత్తం భాగవత పురాణాన్ని విన్నారు. పరీక్షిత్ కథలు వినడంతో అతని మరణ భయం తొలగిపోయింది. అతను జీవన్ మరణాల యొక్క పరమ సత్యాన్ని గ్రహించాడు మరియు మోక్షాన్ని పొందడం కోసం తన శరీరాన్ని విడిచిపెట్టాడు. 7 రోజుల తర్వాత తక్షకుడు వచ్చి పరీక్షిత్ శరీరం నుంచి ఆత్మ విడిచిపెట్టిన తర్వాత కొరికాడు. ఇది కలియుగ ప్రారంభంలో కలి యొక్క కథ. ఇక ఈ కలిని అంతమొందించడానికే కల్కి భగవానుడు అవతరిస్తున్నాడు. ఇక కల్కి సినిమా కథ విషయానికి వస్తే కల్కి 2898 AD మూవీ మొత్తం కాశీ, కాంప్లెక్స్, శంబాలా ప్రపంచాల చుట్టూ తిరగనుంది. ప్రపంచంలో చిట్ట చివరి నగరం కాశీ 3000 ఏళ్ల తర్వాత ఎలా ఉండనుంది? అప్పటి మనుషులు, వారి వేషధారణ, వాళ్ళు వాడే వాహనాలు, ఆయుధాలు ఇలా అన్నింటినీ ఊహించి మూవీ కోసం తయారు చేసినట్లు నాగ్ అశ్విన్ చెప్పాడు. 3000 ఏళ్ల తర్వాత కాశీలో తీవ్ర కరువు కాటకాలు ఉంటాయని,
గంగ పూర్తిగా ఎండిపోతుందని, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఎదుర్కోబోయే దారుణమైన పరిస్థితులను కాశీ ప్రపంచంలో చూపించనున్నారు. ఇక ఆ కాశీ పైన ఉండే కాంప్లెక్స్ అనే మరో ప్రపంచంలో అన్నీ ఉంటాయి. డబ్బు, పచ్చదనం, నవ్వులు, ఇలా కాశీలో లేనివన్నీ అక్కడ కనిపిస్తాయి. వాళ్ళ ప్రపంచం, వాళ్ళు తినే ఆహారం, ఆయుధాలు, ఇలా అవన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఇక సినిమాలో కనిపించే మూడో ప్రపంచం శంబాల. కల్కి అవతారం అక్కడే జన్మిస్తుందని మన పురాణాల్లో చెప్పినట్లుగా ఈ నగరాన్ని క్రియేట్ చేసినట్లు నాగశ్విన్ చెప్పాడు. ఈ ప్రపంచం పూర్తిగా భిన్నమైంది. వీళ్ళు దేవుడిని బహిష్కరించేస్తారని, అసలు అక్కడ దేవుడనే పదమే ఉండదని అతను తెలిపాడు. ఈ మూడు ప్రపంచాల మధ్య ఉండే వైరుధ్యాలు, కల్కి జననం, ఈ ప్రపంచాల్లోని మనుషుల మధ్య జరిగే యుద్ధాలు, ఇలా కల్కి 2898 AD స్టోరీ సాగిపోనుంది. కథ ఏంటో డైరెక్టర్ చెప్పేశాడు. దానిని స్క్రీన్ పై ఎలా చూపించాడన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది. నాగశ్విన్ సృష్టించిన ఈ మూడు ప్రపంచాలు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటాయనేది మరో 5-6 రోజుల్లోనే తేలిపోనుంది.